చెప్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వారం రోజులు చదివిన తర్వాత ఇవాళ చాలా బాగుంది వెదర్. థ్యాంక్ యూ ఫర్ అకామిడేటింగ్ ఆల్సో. సో ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఐ నో యూ. నాకు గుర్తున్నంత మటుకు ఈ బచ్చ బ్యాచ్ అందరూ బండ్లు వేసుకొని వచ్చేవాళ్ళు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తున్నారు, ఎవరో వెళ్తున్నారు, వారాజ్ కూడా స్ట్రీట్లో దొంగ పని చేసుకుంటే సినిమాలకు వెళ్ళిపోతున్నారు. ఎవరో రవి అన్నయ్య, రైట్, వీళ్ళందరూ. సో సో ఫ్రమ్ వారస్ కూడా మీ పరిచయం అన్నయ్యతోని, దాని గురించి కొంచెం చెప్పండి. సో పరిచయం అంటే లైక్ కాలేజ్ టైమింగ్స్లో రంగాతో పరిచయం. బట్ దట్ ఫ్రెండ్షిప్ లైక్ లాస్ట్ ఫర్ లాంగ్, లైక్ నెవర్ స్టాప్ దట్ వన్. బట్ లైక్ ఎస్పెషల్లీ రంగా వాజ్ లైక్ కైండ్ ఆఫ్ అంటే ఆ టైంలో అందరిని ఎట్లా అంటే ఒక అట్రాక్టివ్గా అందరిని ఒక్క దగ్గర పెడతాడు కదా, అలా బాగా టాకటివ్గా ఉండేవాడు. కాబట్టి వాడితో బాగా అందరూ చాలామందికి వాడు అంటే చాలా ఇష్టము. సో వాడి ద్వారా నాకు శ్రీను, రవి కానీ వారంతా పరిచయం అయినారు. ఇంకా అప్పటి నుంచి అదే లైక్ ఆ టైం నుంచి వీఆర్ లైక్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్ అవుట్. ఎక్కువ మటుకు సినిమాలే, కాలేజీలో బంక్ కొట్టి సినిమాలు వెళ్ళడం అది. అండ్ బట్ వాడితో అక్కడ ఆ టైంలో అక్కడ ఇండియాలో మాత్రం చాలా కొద్ది రోజులు, ఎక్కువ రోజులు పరిచయం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో పరిచయం అయ్యాడు, ఫైనల్ ఇయర్ అయిపోతున్నప్పుడే ఇంకా ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఓన్లీ ఆ 3 years జర్నీ అక్కడ కట్ చేస్తే ఆఫ్టర్ లైక్ 20 years అంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 20 years తర్వాత దెన్ ఐ ఏబుల్ టు కనెక్ట్ టు హిమ్. మళ్ళీ అంతవరకు మళ్ళీ గ్యాప్ లేదు. కానీ ఆ 3 years మాత్రం చాలా కనెక్ట్ అయ్యాం ప్రతి విషయంలో. అంటే వాడి విషయంలో కానీ లైక్ ఈ గ్రూప్ అంతా బాగా కనెక్టివిటీ ఉండేవాళ్ళం. సో అది అక్కడ వన్ పరిచయం. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనందరూ కామన్, లైక్ ఎవ్రీబడి హ్యాస్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఒక ఫ్రెండ్షిప్స్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఆ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కానీ, ఆ రిలేషన్షిప్స్లో ట్రస్ట్ కానీ, లైక్ ఒక నమ్మకం కానీ, సపోర్ట్ కానీ. నేను చూసింది ఏంటంటే అందరికీ ఒక పాత్ ఉంటుంది. కానీ ఆ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ అనేవి లైక్ హౌ దే యాక్చువల్లీ బిల్డ్ యూ అండ్ మోల్డ్ యూ, అండ్ ఆల్సో దే గివ్ యూ సపోర్ట్ దట్ యూ మైట్ నాట్ బీ విత్ దట్ పర్సన్, బట్ దెన్ యూ ఆర్ సీకింగ్ దట్. సో నాకు గుర్తున్నంత మట్టుకు గళ్ళ చొక్కాలు వేసుకొని ఆ పాత పిక్చర్లు అందరు కలిసి రాత్రులు కబుర్లు ఆడుకోవడం, ఎగ్జామ్స్ వస్తే ఆ స్టడీ గైడ్లు పట్టుకొని చదువుకోవడం, ద నైట్ బిఫోర్ చదువుకోవడం, అవన్నీ గుర్తు, రైట్. ఇవన్నీ దాని గురించి కొంచెం చెప్పండి, లైక్ ఫ్రమ్ ద కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూఆర్ ఆస్కింగ్ లైక్ చదువుకోవడం ఆ విషయం అని అంటున్నారా? కలిసి చదువుకోవడం లైక్ ఆబ్వియస్లీ లైక్ ఆ టైంలో ఎలా ఉంటుందంటే, మేమున్న ఆ సిచ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్ టైంలో రౌండ్ ది ఇయర్ ఎప్పుడు పెద్దగా చదువుకోలేదు. బట్ లైక్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ లైక్ ఒక ఎగ్జామ్ వస్తుందంటే దగ్గరలో చదువుకున్నాము. ఆ టైంలో ఎస్ వి వేర్ లైక్ డూయింగ్ లైక్ ఒకరినొకరు బాగా హెల్ప్ చేసుకునే వాళ్ళం. అరే వాడు అక్కడ కొద్దిగా బ్యాక్ అవుతుందంటే మనం పుష్ చేసి మనకి హెల్ప్ చేసి ఇది చేసుకోవడం. అట్లానే ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేసుకుంటూ జరిగాం. అంటే నాట్ ఓన్లీ స్టడీ విషయంలో, ఎనీ ఆ టైంలో ఎనీ అంటే ఇంట్లో విషయాలు కానీ లేకపోతే ఏదన్నా కానీ వీఆర్ లైక్ ట్రైంగ్ టు హెల్ప్ ఈచ్ అదర్ అండ్ లైక్ వీఆర్ లైక్ క్యారింగ్ దట్ వన్. లైక్ ఆ కల్చర్ బాగుండింది. ఎస్పెషల్లీ లైక్ ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వి వుడ్ ఈజీలీ షేర్ విత్ టీమ్ అండ్ లైక్ దే విల్ హెల్ప్ అస్. అది చాలా బాగా అంటే ఐ లైక్ దట్ థింగ్. అండ్ ఎస్పెషల్లీ నా లైఫ్లో ఫ్రెండ్షిప్ మేడ్ లైక్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్, ఎస్పెషల్లీ లైక్ వెన్ రంగా మూడ్ హియర్, రైట్. దట్స్ వేర్ లైక్ అప్పటి నుంచి నాకు పడింది అంటే ఓకే వీ హ్యావ్ టు ఎయిమ్ దట్ వన్. లైక్ అట్లీస్ట్ లైక్ మనం చదువుకొని ఇక్కడికి వస్తే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశం అప్పటి నుంచి పడింది. ఆఫ్టర్ దట్ లైక్ ఎనీహౌ రైట్, అరవింద్ వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ ఉండేవాడు అప్పుడు. సో వాళ్ళ బ్రదర్తో ఇంట్రడ్యూస్ అయినప్పుడు కూడా అది కూడా చాలా ఎఫెక్ట్ పడింది. దట్స్ హౌ మై జర్నీ లైక్ మూవ్ ఆన్. చదువుకునే టైంలో ఎస్పెషల్లీ అరవింద్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ మట్టుకు గ్యాదర్ అయ్యే వాళ్ళము. అండ్ లైక్ ఆ టైంలో
చదువుకోవడం విషయంలో ఎవరు కొద్దిగా బ్యాక్ ఉన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేసి పుష్ చేసేవాళ్ళం. ఆ విషయంలో ఐ లైక్ దట్ థింగ్ లైక్ ఇన్ ద టీమ్. అదే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అది మీ నోట్ నుంచి వినాలి అని మిమ్మల్ని అడిగాను. అది రైట్ ఏంటంటే ఏదో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాము, కల్చరల్లీ డిఫరెన్స్. ఇండియా నుంచి వచ్చాం కాబట్టి లైక్ కొద్దో గొప్ప కాస్ట్ సిస్టమ్ అని ఇన్ఫ్లుయెన్స్, రైట్, అండ్ ఫైనాన్షియల్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ దిస్ థింగ్, రైట్. ఎలాంటి కాస్ట్ సిస్టమ్ నుంచి వచ్చినా ఎలాంటి ఫైనాన్షియల్ అన్నీ లైక్ ఇప్పుడు రవి అన్నయ్య అన్నారు, రైట్, వాళ్ళ నాన్నగారు మంచి ఆర్టిస్ట్ అని చాలా చేస్తారు కదా తను. దెన్ శ్రీను రైట్, దే హ్యావ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్. ఈవెన్ దో వీఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, మీరందరిలో నేను చూసింది ఏంటంటే కలిసిమెలిసి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ యూనిటీ, రైట్, పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఎ సైడ్. సో అది ఇప్పటికీ గమనించి లైక్ ఐ సీ దట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వాల్యూ, రైట్. అది న్యూయర్ జనరేషన్కి ద వాల్యూ దట్ బ్రింగ్స్ ఇన్ to be together and then coming together as a team and accommodating each other and working with each other and understanding everybody's. అదెందుకు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే మూవింగ్ ఫార్వర్డ్ ఒక 20 years తర్వాత మీరు అన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యూ ఇయర్స్ అగో మీకు ఒంట్లో బాగాలేదు, దాని గురించి కొంచెం చెప్పండి. సో యా, లైఫ్లో ఏదో ఒక చిన్న హికప్స్ వస్తాయంటారు కదా, ఆ విధంగా నా లైఫ్లో కూడా హికప్ వచ్చింది. బట్ లైక్ ఈ హెల్త్ విషయంలో ఇక్కడ వచ్చిన విషయంలో ఐ వాజ్ లైక్ ఒక 1 week ఐ వాజ్ కైండ్ ఆఫ్ సిక్. అది ఎలా అంటే డిగ్రేడ్ అవుతూ వస్తుంది అండ్ ఆల్ ఆఫ్ ది సడన్ లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ అంటే ఇంకా అసలు ఇక్కడ ఏమి గుర్తుకు లేకుండా ఐ వాజ్ గోయింగ్ కంప్లీట్లీ అన్కాన్షియస్గా వెళ్తున్నప్పుడు దెన్ సుచిత్ర లైక్ షీ పుల్డ్ ఆల్ ద ఫ్రెండ్స్ అంటే వద్దునే షీ పుల్డ్ ఆల్ ద ఫ్రెండ్స్ అంటే ఒకరోజు ఎలా అంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 members వచ్చేసారు ఒకరే రోజు. షీ వాజ్ లైక్ స్కేర్డ్ అండ్ లైక్ షీ కాల్డ్ పీపుల్. సో వాళ్ళు వచ్చి ఇంకా దే డిసైడెడ్ ఓకే ఇట్లా ఉంటే కాదు, వీ హ్యావ్ టు గో టు ఎమర్జెన్సీ అని ఒక సజెస్ట్ చేసారు. ఎమర్జెన్సీకి వెళ్ళాము. ఆ ఎమర్జెన్సీకి వెళ్ళి ఆ హోల్ నైట్ ఉన్నాము. బట్ ఎనీథింగ్ కుడెంట్ వర్క్అవుట్, లైక్ దే నాట్ ఈవెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఇష్యూ. సో అది విధంగా అది ఆ డే అంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడే ఉంటే కుదరదని దే కేమ్ బ్యాక్ అండ్ లైక్ ఫ్రెండ్స్ సజెస్టెడ్ లైక్ వీ హ్యావ్ టు గో టు బిగ్ హాస్పిటల్ అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉండిందంటే ఐ డోంట్ నో వెదర్ మై బ్యాడ్ టైమ్ ఆర్ లైక్ గుడ్ టైమ్. I fell into like all the like interns చేతిలో పడ్డాను. So they were going with completely protocol. So they were not able to identify what is the issue. I am completely going into unconscious but like they were not able to identify. So they were going step by step. Okay, this is ruled out. అలా step by step వెళ్తూ at the end they did one like that spine tap చేసి they found out that it's like some infection వచ్చింది. then they started the treatment. but especially ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఫ్రెండ్షిప్ అనే విషయంలో, ఆ టైంలో సుచిత్రకి హెల్ప్ చేసింది, కాన్ఫిడెన్స్ ఇచ్చింది అంటే ఫ్రెండ్సే. అండ్ ఆ టైంలో రమేష్ ఇక్కడ ఉండడం, రమేష్ వాజ్ లైక్ taking completely responsible, like everything, like he was taking responsible, like and like he was going through. So ఇప్పటికీ సుచిత్ర అంటే లైక్ ఆ రమేష్ ఉండడం వల్లనే నేను ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చాను అన్నట్టు ఒక చెప్తూ ఉంటుంది ఎప్పుడు. అండ్ ఆ టైంలో అంటే లైక్ కంప్లీట్లీ ఒక 1 week ఐ వాజ్ కంప్లీట్లీ అన్కాన్షియస్ అండ్ లైక్ ఐ వాజ్ ఇన్ ICU and everybody like put the post in like pray for him. So immediately Arvind came from like flying there like అప్పుడు అన్నయ్య అక్కడ మిన్యాపోలిస్లో ఉండేవాడు. సో he came immediately and like he was there with team group అలా ఉండింది. Yeah, but that was like one of the small hiccup I can say. But somehow after that
I don't know whether that is a step like which made me to like connect to the temple or no, and but like అక్కడ నుంచి కంప్లీట్ లైక్ ఇంకొక ఫేజ్ వచ్చేసింది నాకు లైఫ్లోకి. దాంట్లో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మెడికలీ దట్ హ్యాపెన్స్ టు బి మెనింజైటిస్, కరెక్టేనా? దట్ హ్యాపెన్స్ టు బి మెనింజైటిస్, రైట్? సో ఇండియాలో మిమ్మల్ని చూడడం తప్ప నాకు పెద్దగా ఎప్పుడు అడగలేదు, రైట్? ఇంట్లోనే ఉండేదాన్ని, లైక్ పెద్దగా నాకేం తెలియదు. నాన్నగారు ఏం చేసేవాళ్ళు ఇండియాలో? మా నాన్నగారు టైలరింగ్. సో ఇంట్లోనే షాప్ ఉండింది. సో ఎప్పుడు తను ఇంట్లోనే షాప్లో వర్క్ చేసేవాడు, ఇంట్లోనే కనెక్టెడ్ ఎవ్రీథింగ్. సో అలా షాప్ ఇలా ఇల్లు అంతే. అప్పుడే అంతా జస్ట్ ఒక 2 rooms, కిచెన్, 1 bedroom, అది ఒక రూమ్, అదే షాప్. సో కనెక్టెడ్ ఉండింది. అండ్ యా ఫ్రమ్ మై ఆల్మోస్ట్ లైక్ 6th grade నుంచి ఐ వాజ్ ఆల్సో ఇన్ టు ద టైలరింగ్. అక్కడి నుంచి వచ్చాయా ఇవన్నీ? ఓకే, అవన్నీ మాట్లాడడానికి ట్రై చేస్తా. మీకు ఎన్ని విద్యలు వచ్చంటే ఐ విల్ ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ కవర్ ఎవ్రీథింగ్. సో యా హీ వాజ్ డూయింగ్ టైలరింగ్. అప్పటి నుంచి తను ఆల్మోస్ట్ హిజ్ లైఫ్ ఇస్ డూయింగ్ టైలరింగ్. వన్స్ ఐ కేమ్ హియర్ దెన్ వీ ఆస్క్డ్ హిమ్ టు స్టాప్ దట్ వన్. సో హీ వాజ్ టేకింగ్ లైక్ బ్రేక్. మీరు ఇండియాలో వేదిక విద్యాలయం వెళ్ళేవారా? No, I was into biology school. ఎక్కడ? మన బౌద్ధనగర్లో. అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా? 10th అక్కడి నుంచి అయిపోయింది. కాలేజ్ అన్నయ్య వాళ్ళతో? కాలేజ్లో అన్నయ్య వాళ్ళు పరిచయం కాలేదు అప్పటికి, బట్ సేమ్ కాలేజే. అదేంది ఐఎమ్ నాట్ ఏబుల్, కేశవ మెమోరియల్. ఓకే. సో బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద గ్రాడ్యుయేషన్ దెన్ వీ కనెక్టెడ్. బట్ అంటే ఇంటర్మీడియట్లో వీ డిడ్ంట్ మెట్, బట్ వీ వర్ ఇన్ టు సేమ్ కాలేజ్. సో ఇందాక ఒక మాట అన్నారు, ఆ ఎపిసోడ్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అయిందిరా తల్లి, రైట్? దానికన్నా ముందు కూడా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, లైక్ యు వర్ వెరీ స్పిరిచువల్లీ ఇంక్లైన్డ్ కాదా? ఐ కెన్ సే, బట్ లైక్ ఇంత పెద్ద చేంజ్ ఏం వచ్చింది? ఏం చేసేవాడు, ఏం చేయకపోయేవాడు అప్పుడు, తర్వాత ఏం చేస్తున్నారు? ఒకటి చెప్పనా, ఆ టైంలో అంటే లైక్ ఈవెన్ అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా డైలీ నమస్కారం పెట్టుకోవడం అది కూడా చేయకపోయేవాడిని. ఓన్లీ థింగ్ ఈజ్ ఓకే, ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఐ వాజ్ కైండ్ ఆఫ్ అక్కడ అరేంజ్మెంట్స్ చేయడము అది చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఇంట్లో అప్పుడు ఏంటంటే ఇంకా ఫాదర్ అక్కడ ఉండేవాడు. అసలు ఫెస్టివల్స్ వచ్చినాయంటే మాకు అదే పండుగ, అక్కడే ఎక్కువ ఉండేవాళ్ళం, షాప్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. సో బట్ ఇక ఇంట్లో అమ్మ ఒక్కటి ఉండింది కాబట్టి ఐ యూస్ టు హెల్ప్ హర్. సో అట్లా అమ్మకి అరేంజ్మెంట్స్ అని చేయడము అంత మట్టుకు తెలుసు. బట్ ఇట్లా దేవుడు ప్రార్థన చేయడం అనేది కూడా నాకు తెలియదు అప్పటికి. మ్యారేజ్ అయిన తర్వాత సుచిత్ర అనేది ఎప్పుడు ఏంటి అసలు ఒకరోజు కూడా అసలు దేవుడికి దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అనేది. కానీ ఐ సెడ్ లైక్ ఓకే, టైం వస్తుందో చెప్పడో ఒకసారి అని ఐ యూస్ టు మూవ్ ఆన్. బట్ యా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు నా లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, అన్నీ స్మూత్గా జరుగుతూ వస్తున్నాయి. బట్ ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థ్యాంక్ గాడ్, ఎవ్రీ మూమెంట్, like whatever I used to get, like I used to thank God. That was the only thing I used to do. But yeah, after this moment, like బాగా సిక్ ఉన్నాను. After coming from hospital, I was completely sick. I was not able to walk. So with wheelchair, I came to hospital on that day. 5th batch భగవద్గీత సమర్పణ పారాయణం జరుగుతుంది గుడికి వచ్చినప్పుడు. అదే రోజు అంటే అది దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు చెప్పారు ఇట్లా అవుతుంది అంటే సరే అని అక్కడ ఆ రోజు వచ్చాను అన్నమాట ప్రత్యేకంగా. అప్పాజీ వచ్చినప్పుడు గురు పూర్ణిమ అప్పుడు వీళ్ళ సమర్పణ పారాయణం ఉంటుంది కదా, అది టెంపుల్లోనే చేసేవాళ్ళు. 4th batch వరకు టెంపుల్లో చేసేవారు. సో 4th batchది వాళ్ళకి అక్కడ పారాయణం అవుతుంది. సో నేను పిల్లలు ఇద్దరం వచ్చాము, సుచిత్ర రాలేదు కానీ, బట్ మేము ముగ్గురం వచ్చాము. వీఆర్ కంప్లీట్లీ మొత్తం పారాయణం విన్నాము. సో వచ్చి ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్ దట్ లైక్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు డూ దిస్ వన్. సో బట్ 5th batchలో ఐ జాయిన్డ్ యాజ్ లైక్ రీడర్. ఓకే. సో నేను మిమ్మల్ని చూసినప్పుడు మెమరైజేషన్లో అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా అప్పుడు ఇది పాండమిక్ వచ్చింది కదా, పాండమిక్లో ఆన్లైన్లో ఉందని శ్రీపద్కి చెప్పి
అరే నువ్వు కూడా చేయమని చెప్పి వాడిని కొద్దిగా పుష్ చేసాము. సో వాడు అగ్రీ అయిన తర్వాత సరే ఇంకా నేను కూడా మెమరైజ్ చేస్తే వాడికి హెల్ప్ చేయడానికి ఉంటుందని దెన్ ఐ స్టార్టెడ్. సో ఇద్దరు మెమరైజ్ చేశారా? ఇద్దరు మెమరైజ్ 6th బ్యాచ్లో ఇద్దరు మెమరైజ్ చేశారు. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, ఇప్పుడైతే ఎవ్రీడే గుండె మీరు పారాయణం చేస్తూ ఉంటారు. ఓకే, మీరు చాలా చేస్తూ ఉంటారు, కొన్ని అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? మీకు ఇలాగా దేవుడికి మందిరాలు చేయాలని చెయ్యగలుగుతారని ఎలా తెలిసింది? దేవుడికి మందిరాలు చేస్తారు కదా మీరు. దట్ కేమ్ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అదే చెప్తున్నాను కదా, ఈ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటానని చెప్తాను కదా, అప్పటి నుంచి కొన్ని పెయింటింగ్స్ వేయడము లేకపోతే ఏదో ఒకటి, ఈవెన్ యునో ఐ నో దిట్స్ ఎలక్ట్రిక్ వర్క్, ఈ బల్బ్స్ ఉంటాయి కదా, అప్పుడు దివాళీకి పెట్టాలి అని ఐ యూస్ టు లైక్ సాల్డర్ ఈచ్ బల్బ్ అండ్ ఐ కలెక్టెడ్ లైక్ అబౌట్ లైక్ 1000 series. ఇవంతా అప్పుడు చిన్నప్పటి నుంచి ఊరికే ఏదో హాబీ లాగా ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడిని. సో అలా వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వి సర్చ్ ఫర్ లైక్ మందిరం. ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ 2011 or 12 టైంలో వీఆర్ సర్చింగ్ ఫర్ మందిరం, వీ కుడెంట్ ఫైండ్ ఇట్. సో విసా అంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసాము ఇట్లా ఉంది అని. సో వై కాంట్ వి డూ ఇట్, లెట్స్ ట్రై అని దెన్ ఐ బ్రాట్ ద టూల్స్ అండ్ దెన్ స్టార్టెడ్ డూయింగ్ దట్ వన్. మీరు ఫస్ట్ మందిరం చేసింది ఎవరికి? అదే మా ఇంట్లోనే. ఇప్పటికీ ఉంది అది, యూనో దానికి చాలా చరిత్ర ఉంది. మేము 2007 అప్పుడు చేసాం కదా, 2017లో వి వెంట్ బ్యాక్ టు ఇండియా ఫర్ 1 year. సో ఇక్కడంతా ప్యాకప్ చేసేసుకొని లైక్ ఐ థాట్ ఓకే పేరెంట్స్ అక్కడ చాలా ఒంటరిగా అయిపోతున్నారు, లెట్స్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని వెళ్ళాము, ప్రయత్నం చేసాము. సో అప్పుడు దాన్ని కూడా తీసుకెళ్ళాం, ఆ మందిరాన్ని కూడా తీసుకెళ్ళాం ఇండియాకి షిప్పింగ్లో. సో అంటే సుచిత అన్నది ఇది ఫస్ట్ మనకి వచ్చింది, వీ షుడ్ నాట్ లీవ్ దిస్ అని చెప్పి వి టేక్ దట్ వన్. అండ్ లైక్ ఆఫ్టర్ 1 year కిడ్స్ కుడెంట్ లైక్ సర్వైవ్ దేర్, సో వి కేమ్ బ్యాక్. సో మళ్ళీ తీసుకొచ్చింది తను ఇంటికి, ఇక్కడికి. సో అలా దానికి అలా అవుతుంది. సో అది చేసిన తర్వాత ఇంకా అందరు ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతుంటే ఇంకా వాళ్ళకి చేస్తున్నాను. ఇప్పటికీ అంటే లైక్ ఈ అంటే చిన్న ఏదో వర్క్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్. సో ఏదో ఒకటి ఇంట్లో పెయింటింగ్ చేస్తుంటున్నావు, అదో అక్కడ పెయింటింగ్ కనబడుతుంది కదా, అది కూడా ఏదో ఒకటి చేస్తుంటాను అలా అంతే. జస్ట్ కేమ్ లైక్ చేయాలి అనే చూసి చేసిందే అంతే తప్ప ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకొని ఏం చేసింది అని లేదు. పిల్లలకి కూడా ఇంట్రెస్ట్? పిల్లలక పెద్దోడికి కొద్దిగా ఇంట్రెస్ట్. పెద్దోడు బాగా పెయింటింగ్ చేస్తాడు, వాడికి చాలా అది ఆర్ట్ ఉంది, అది కంటిన్యూ చేయమని చెప్పి నేను కూడా ఎప్పుడు ప్రోత్సహిస్తుంటాను. పెద్ద అబ్బాయి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, చిన్న అబ్బాయి ఇప్పుడు సెకండ్ ఇయర్. సో భగవద్గీత ఎవ్రీడే గుడికి వస్తారు, రైట్? భగవద్గీత పారాయణం చేస్తారు. ఫ్రమ్ వేర్ యూ స్టార్టెడ్ విచ్ మీరు అన్నారు ఒక లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టెప్ రా నాకు భగవద్గీత అది అని. ఇప్పుడు పోస్ట్ భగవద్గీత వన్స్ యూ హ్యావ్ మెమరైజ్డ్ అండ్ ఎవ్రీడే యూర్ డూయింగ్, ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం చెప్పండి. ఆఫ్టర్ దాట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 1.5 year దాని పెద్ద ప్రాక్టీస్ కూడా చేయలేదు నేను. బట్ వన్ టైమ్ లైక్ సిట్టింగ్ ఇన్ హాల్ టెంపుల్లోకి వచ్చినప్పుడు అర్జున్ గారు ఈజ్ ఆల్సో లైక్ సేమ్ బ్యాచ్ నాతోనే. సో ఆయన రావచ్చు కదా అన్నాడు, సరే లైక్ లెట్ స్టార్ట్ అని ఇంకా ఆ రోజు నుంచి డైలీ వస్తున్నాను. సో భగవద్గీత వల్ల ఒకటి నాకు సొంతంగా నేను నేర్చుకుంది ఏంటంటే, ఎస్పెషల్లీ నాలో ఉన్న ఏదో చిన్న కోపం అనేది, అది ఐ డోంట్ సే నాకు వచ్చిన కోపం కానీ బట్ ఎక్కడో ఒక ట్రిగర్ అవుతుంటుంది ఎప్పుడో ఒకసారి అది. సో ఐ కెన్ సే లైక్ మెంటల్లీ సంథింగ్ ఏదో కానీ, బట్ ఏదో ఒకసారి టైంలో ట్రిగర్ అవుతుంటుంది ఆ కోపం అనేది. ఆ టైంలో ఇంట్లో హడావిడి ఎక్కువ చేస్తుంటాను, అది కంట్రోల్ చేసుకున్నాను నేను దీనివల్ల. అది చాలా కంట్రోల్ అయింది ఇప్పుడు. సో అట్లా ఆ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఆ 1 hour నేను ఏదైతే స్పెండ్ చేస్తున్నానో ఐ స్పెండ్ ఫర్ లైక్ ఐ సీ దట్ ఆ టైమ్ ఐఎమ్ స్పెండింగ్ ఫర్ మై సెల్ఫ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడు, ఓన్లీ మై సెల్ఫ్. ఇప్పుడు ఇంట్లో ఏది చేసినా కానీ ఓకే అందరి కోసం చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఆ 1 hour ఏదైతే నేను అక్కడ స్పెండ్ చేస్తానో దట్ ఈస్
టైం విచ్ ఐఎమ్ స్పెండింగ్ ఫర్ మై సెల్ఫ్ అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎప్పుడు. 2 questions, follow-up questions, రైట్? ఇప్పుడు ట్రిగర్స్ అన్నారు, అది కామన్ కదా, ఎవరి మనిషికైనా ఏదో ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ ట్రిగరింగ్ పాయింట్స్ అనేది ఏదో విధంగా వస్తుంది. ఎవరైనా ఏదైనా మన ఈగో అడ్డం వచ్చి మనకి ఇష్టం లేనిది వేరే వాళ్ళు చెప్తున్నా, లేదా మనం ఎన్నో విధాలుగా ఉంటుంది, రైట్? ఇప్పుడు మీరు అన్నారు, రైట్, నాకు అది కోపం తగ్గిందిరా, నేను కోపం కంట్రోల్ చేసుకుంటున్నా అని. 2 విధాలుగా మీరు క్లారిఫై చేసి చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ప్రతి శ్లోకానికి ఒక సారాంశం ఉంటుంది కదా, ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ మీకు చెప్తే అది యాక్సెప్ట్ చేసేసి మీలో మార్పు వచ్చిందా, లేకపోతే ఆ మీనింగ్ని మీరు అప్లికేషన్లో పెట్టారు కాబట్టి మీకు కోపం తగ్గిందా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను భగవద్గీత పారాయణం చేశాను కానీ పెద్ద ఎప్పుడు నేను మీనింగ్ చదవలేదు. సో దాంట్లో ఒక్కటి అంటే మెయిన్ ఎక్కువ నాకు తగిలింది ఏంటంటే, ఇప్పుడు కర్మలని మనమే చేస్తున్నామని ఫీలింగ్ కాకుండా, అది చేసే బాధ్యత మనకు వచ్చింది, చేస్తున్నామని అనుకుంటూ చేస్తూ ఉంటే దాని రిజల్ట్స్ మీద మనకు ఎక్కువ ఆశ ఉండదు అనేది ఒక్కటే, ఆ ఒక్క మీనింగ్ అర్థమైంది నాకు మొత్తం భగవద్గీతలో. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ముందు ఎప్పుడు మీకు కోపం వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. అదే చెప్తున్నాను కదా, ఆ ముందు ప్రతి చిన్న విషయానికి, ఇప్పుడు సపోజ్ ఏ పని చేస్తున్నా, ఆ పని అట్లా చేయొద్దు అని అంటే ఐ వాజ్ లైక్ ఏబుల్ టు ట్రిగర్, లైక్ వై నేను ఇలానే చేస్తాను అనే ఒక ఫీలింగ్ వచ్చేది. ఇలానే చేయాలని మనిషికి ఇంపోజ్ చేయడం. ఓకే. సో అలాంటి అంటే అది తర్వాత ఆలోచిస్తే నాకు అనిపించింది, అదే ఇంత చిన్న చిన్న వాటికి కూడా నేను వై యామ్ లైక్ ట్రిగరింగ్ అని చాలా చిన్న విషయమే ఉండొచ్చు అది, బట్ ఐ వాజ్ ట్రిగరింగ్ ఆన్ దట్ వన్, రైట్? సో అదే తర్వాత ఈ మీనింగ్ అర్థమైన తర్వాత ప్రతిదానికి అంటే నేనే చేస్తున్నాను ఫీలింగ్ ఎందుకు పెట్టుకోవడం, మేబీ నేను చేస్తుంది తప్పేమో అని నేను ఒకసారి అనుకుంటే దెన్ అది అక్కడితో వదిలిపోతుంది కదా అని ఫీలింగ్ వచ్చింది. సరే, ఇప్పుడు ఒకవేళ నేనే అదే చేయాలి అనుకున్నా కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ టు దెమ్ దట్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ వన్, ఐఎమ్ కామ్లీ డూయింగ్ దట్ జాబ్, దట్స్ ఇట్. If they're saying okay that job is wrong also, I'm doing that job because like I want to do that one. If it is right or wrong, let it leave that one. One of the శాంతమూర్తులు నా జీవితంలో నేను చూసింది మీరు. నిజంగా అంటే అహంకారంగా అనట్లేను, కానీ నిజంగా అన్ని పరిస్థితుల్లో నేను ఇన్నేళ్ళు, నాకు అక్కడ ఎక్కువ తెలియదు మీ పరిచయం, రైట్? ఊరికే ఇంట్లో బాయిలో కప్పలాగా, ఇక్కడ కూడా అంతే. కానీ ఇప్పుడు అక్కడ గుళ్ళో చూసినా, ఎక్కడ చూసినా, రైట్, ఎప్పుడు అలా శాంతంగా నవ్వుతూ, ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా లైక్ యూ జస్ట్ టేక్ ఇట్. సో రియలీ లైక్ ఐ ట్రూలీ అప్రిషియేట్ లైక్ ఎవ్రీ టైమ్ ఐ మెట్ యూ, రైట్? ఒక పూజ కానీ గుళ్ళో చూసినా కానీ, అండ్ ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ అ వాల్యూ టు దట్ వెన్ వి ప్రెజెంట్ దట్ టు ద అదర్ పర్సన్, మీరు అన్నట్టుగా, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. ఎందుకంటే అది చెప్పుకోవడానికి కూడా నాకు అనిపిస్తుంది, మేబీ నేను తప్పేమో, కానీ ఒక ఈగో పక్కన పెట్టి అది కూడా యాక్సెప్ట్ చేయడానికి ఒక యాక్సెప్టెన్స్ కావాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. మీతో పరిచయం, మీతో కలిసే సిచ్యువేషన్స్ అన్నీ గుళ్ళో పారాయణం కానీ, ఎప్పుడైనా చక్కగా ఇంట్లో పూజలకు కానీ పెద్దగా అంత డెకరేట్ చేసి అన్ని పూజలు, లైక్ కళ్యాణమా నేను లాస్ట్ ఇయర్ ఏం చేయించారు ఇంట్లో అది సుదర్శనం, రైట్? దాని సంకల్పం ఏంటి, ఎలాగా? ఎందుకంటే అది దట్ డే ఐ ఫెల్ట్ లైక్ రియల్లీ లైక్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ. ఏంటి అది, దాని ఎవ్రీ ఇయర్ దానికి ఒక రీజన్ ఉంది, దానికి అడుగుతున్నాను. ప్రత్యేక రీజన్ ఏం లేదు, ఓన్లీ ఇంట్లో సంకల్పం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కార్యక్రమం అయితే చేయాలి ఆ కార్తీక మాసంలో అని చేయాలి అని అది ఒకటి ఉంది. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ అయితే వ్రతం చేయించుకుంటాము. సో ఈ లాస్ట్ 2-3 years నుంచి ఇలా, బిఫోర్ దట్ ఐ థింక్ 2 years బ్యాక్ గణపతి హోమం చేయించాము. సో ఆఫ్టర్ దట్ లైక్ అది సుదర్శన హోమం. సో నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ ఉంది, నెక్స్ట్ ఇయర్ వెంకటేశ్వర కళ్యాణం. అందరు రావాలనే కదా, అందుకనే చెప్తున్నా, అందరు రావాలని చెప్తున్నాను. సో అది ఇట్స్ నాట్ అని ప్రత్యేకంగా సంకల్పం చేసింది ఏం కాదు. ఎస్పెషల్లీ సుచిత్ర సంకల్పం చేస్తుంటే నేను ఫాలో చేస్తుంటా అంతే. అది చూసా, చాలా అప్రిషియేట్ చేస్తాం. వదిలికి ఫుల్గా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్ కూడా కాదు, ఫ్రంట్ ఎండ్లో ఫుల్గా సపోర్ట్ చేస్తారు. మీ ఇద్దరిని చూస్తే చాలా ముద్దు వస్తుంది. సో ఒక
గుడిలో ఏదైనా ఈవెంట్ అయితే ఏదైనా ఇప్పుడు మొన్న అప్పాజీ బర్త్డే అయింది 88th బర్త్డేకి రైట్ యుర్ వెరీ స్కిల్డ్ రైట్ ఇప్పుడు నా డాన్స్లకి అన్న ఏ చంద్రుడు కావాలన్నా ఒక త్రిశూలం కావాలన్నా అన్న అని చెప్పి ఓవర్ నైట్ మీకు చెప్తా ఉంటాను రైట్ మీరు ఎప్పుడు అంటారు దీని గురించి మీ నోటి నుంచి వినాలని ఏదైనా సేవలాగా చేశాను రా అని అంటారు దాని గురించి చెప్పండి కొంచెం ప్రతిదీ మీరు చేసి ఇప్పుడు అక్కడ అప్పాజీ 80th బర్త్డేకి నాకంతా తెలీదు కొద్దిగా తెలుసు నేను అక్కడ ఏదో గుళ్ళో తిరుగుతూ ఉంటాను కదా అది ఆర్గనైజ్ చేసి అదంతా చేశారు కదా దాని గురించి కొంచెం చెప్పండి అవన్నీ. సో టెంపుల్లో ఏ వర్క్ చేసినా కానీ అందరూ ఇప్పుడు వాలంటీర్స్ అందరూ మళ్ళీ మొత్తం అసలు ఎవరు కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్న వాళ్ళైతే కాదు కదా. నేను అబ్జర్వ్ చేసేంత వరకు అయితే ఎవరేం ఎక్స్పెక్ట్ చేయకుండా అందరూ చేస్తున్నారు. సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికింది, సో అది చేసాము. ఇట్స్ నాట్ దట్ లైక్ ప్రత్యేకంగా ఇలా చేయాలి అన్నట్టు ఏం లేదు. కానీ దేవేందర్ గారు, అర్జున్ గారు ఆ రోజు డిస్కస్ చేస్తుంటే ఇలా చేద్దామని అనుకుంటున్నామంటే వై కాంట్ వి డూ దిస్ అని నేను వాళ్ళకి సజెస్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దెన్ ఐ అరేంజ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఇచ్చారు ఏదో చేసి ఇచ్చారు కదా వాళ్ళకి. సో 83 అంటే నంబర్స్ లెటర్స్ అవన్నీ హ్యూమన్ ఫార్మేషన్ కావాలి చెప్పారు కదా. హ్యూమన్ ఫార్మేషన్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళు దే వాంట్ పుట్ జస్ట్ రోప్. సో రోప్ పెడితే రోప్ మీద వచ్చి వాళ్ళందరూ నిలబడతారని ప్లాన్ చేశారు. ఆ రోప్ మీద నిలబడితే ఇట్ విల్ లైక్ మూవ్ ఆన్ రైట్. అండ్ దే ఆర్ ప్లానింగ్ టు సిట్ డౌన్ ఆల్సో, కూర్చోవాలని. అయితే నేను అన్నాను కూర్చోవాలి అంటే దెన్ రోప్ మీద కూర్చోవడం చాలా కష్టం అండ్ లైక్ బక్స్ అవన్నీ ఉంటుంది కదా. సో దానికి ఏదన్నా బట్ట లాంటిది పెడితే బాగుంటుంది అని అంటే బట్ట అంటే చాలా కాస్ట్లీ అవుద్ది అని చెప్పారు అనమాట. అట్లేం కాదు, మన ఈ గార్డెన్లో యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా అది చీప్గా దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి సజెస్ట్ చేశాను అనమాట. అప్పుడు ఇంకా సరే ఇంకా నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అవన్నీ మెటీరియల్ తెచ్చి అదంతా అరేంజ్ చేసాము. సో ఆ టైంలో పిల్లల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి అరేంజ్మెంట్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. సో ఎవ్రీబడి లైక్ దేర్ అంటే వాళ్ళు చేసిన విధానం అదంతా అప్రిషియేటెడ్ దట్ వన్. సో అది జరిగింది. సో ఏ విధంగా ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా నాకు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. ఆయన నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయాలని చూస్తుంటారు. సో ఆయన ఎప్పుడు ఏది చెప్తున్నా కానీ అది చేస్తుంటుంది అంతే తప్ప ప్రత్యేకంగా నేను వెళ్ళి చేయాలి అన్నట్టుగా నేను ఎప్పుడేం ఆలోచించలేదు. ఆపర్చునిటీ ఎవరన్నా అడుగుతున్నప్పుడు చేస్తున్నాను అంతే. ఇప్పుడు ప్రస్తుతం అయితే దేవేందర్ గారితో చాలా కనెక్ట్ అయ్యాను నేను. ఆయనతోని అదే భగవద్గీత మీనింగ్స్ ట్రాన్స్లేట్ చేయడము అది ఐ థింక్ దే ఆర్ మేకింగ్ సమ్ బుక్ ఆర్ సంథింగ్ బట్ వీఆర్ ట్రైంగ్ టు ట్రాన్స్లేట్ ఫర్ ద కిడ్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా, నాట్ ఫర్ లైక్ ఎల్డర్స్ అండ్ దట్ టు నాన్ తెలుగు. ఇప్పుడు మోస్ట్లీ లైక్ తెలుగు ఇంగ్లీష్లో ఉంది బట్ లైక్ ఈజీ కనెక్టివిటీ వచ్చే విధంగా ఒక్కొక్క శ్లోకాకి ఈజీ కనెక్టివిటీ వచ్చే విధంగా చెయ్యాలి అని చెప్పి శ్రీకాంత్ గారు దేవేందర్ గారికి అసైన్మెంట్ ఇస్తే దెన్ మేము కూడా ఆ టైంలో ఉన్నాను అక్కడ. సో వి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నో ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. అపాచి కూడా భగవద్గీత ట్రాన్స్లేట్ చేశారు. దానికి భిన్నంగా ఇది ఎలా డిఫరెంట్? ఇప్పుడు ఇక్కడ పిల్లలకు అనుకోండి, ఎందుకు ఆ ప్రశ్న అడిగానంటే దెర్ ఆర్ సో మెనీ ట్రాన్స్లేషన్స్ అవుట్ దేర్ రైట్. ఏ ఆడియన్స్కి మనం సర్వ్ చేయొచ్చు? సో ఇది బేసికల్లీ చిన్న పిల్లలకి ఇప్పుడు మోస్ట్లీ 3rd 4th గ్రేడ్లో ఉన్న వాళ్ళందరూ పారాయణం చేస్తున్నారు కదా. బట్ వాళ్ళకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చెప్తే ఐ డోంట్ థింక్ దే ఆర్ క్యాచింగ్ దట్ వన్. సో ఇప్పుడు శ్లోకాన్ని యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ టు వర్డ్ మీనింగ్ కాకుండా ఈ శ్లోకాల్లో ఏ పాయింట్ కరెక్ట్గా అంటే ఏదైనా మంచి పాయింట్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ద కిడ్స్. The nucleus of the whole sloka. What is the nucleus of the whole sloka? How we can connect to the kids. Okay. Age group. Okay. So say for suppose ఒక శ్లోకం ఉంది అనుకోండి, అరే you know how we can connect this to our self, like when you're studying this one, how we can do this one, when you're like doing any work, how we can do this one. అలా చిన్న పిల్లలకి ఎలా ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా చూడాలని చూస్తున్నాం. ఒక 2 క్వశ్చన్స్కి కనెక్టివిటీ ఉండాలని ఆ ప్రశ్న అడిగాను అనమాట. ఇప్పుడు మీరు కనెక్ట్ చేయండి. ఏంటంటే
మీ దగ్గర నేను చూసింది స్పెషలీ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీలో నేను చూసింది ఏంటంటే ఎంతైతే అంత మ్యాక్సిమం బెస్ట్. ఇప్పుడు బయట లైట్లు పెట్టారు దీపావళికి, రైట్, ఇయర్ తర్వాత తీస్తారు. ఒక ఇంట్లో పూజలు కానీ, ఇంట్లో పెట్టుకునే విధానం కానీ, పూజలు కానీ, ఇవన్నీ యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ కిడ్స్ టు ఆల్ దిస్ ఈవెన్ దో దే ఆర్ నాట్ బోర్న్ హియర్. ఐ థింక్ ఇద్దరు దే ఆర్ నాట్ బోర్న్ హియర్ ఇండియాలో, కానీ ఇక్కడే దే గ్రూ అప్, బేసికలీ దే గ్రూ అప్ హియర్, రైట్. మోస్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ ఫ్యామిలీస్ లైక్ దట్, ఇదే అక్కడైనా పుట్టి ఇక్కడికి వచ్చేస్తున్నాం, లేదా ఇక్కడైనా పెడుతున్నాం, వీఆర్ రేజింగ్ దమ్ లైక్ దేర్ ఇన్ పబ్లిక్ స్కూల్స్, దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. బట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అన్నీ బయట ముగ్గులు వేయడం కానీ, ఏదైనా పూజలు చేయడం కానీ, రాత్రి ఇంట్లో దీపం పెట్టడం కానీ, పొద్దున్న పూజ చేయడం కానీ, దేవుడి గది సపరేట్గా ఉండడం కానీ, దేవుడి దగ్గర బొట్టు పెట్టుకోవడం కానీ, ఇవన్నీ లైక్ స్మాల్ డీటెయిల్స్ దట్ ఐ సీ, రైట్. ఇవన్నీ మీరు యూఆర్ ఎక్స్పోజింగ్ దెమ్ టు ఆల్ దిస్, రైట్. స్వతహాగా మీరు like from your experience there is a reason why you're doing all this for the kids, for your own self also, but then also to expose them to this thing. దాని వాల్యూ ఏంటి మీ అభిప్రాయంలో, ఎందుకు చేస్తున్నారు, దాని ఏంటో మీ వర్డ్స్లో మీరు చెప్పండి. సో బేసిక్గా ఇప్పుడు మనము ఎలా ఉంటే పిల్లలు దాన్ని చూసి ఫాలో అవుతారు కదా. సో నేను ప్రత్యేకంగా ఏంటంటే నీట్గా ఉంచుకోవాలి ప్రతి విషయాన్ని. ఒక అంటే ఇంట్లో అన్ని ఐటమ్స్ అన్నీ కొద్దిగా నీట్గా అరేంజ్మెంట్ చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి అనే ఒకటి ఉంటుంది. సో అది ఐఎమ్ షోయింగ్ దెమ్, ఓకే దిస్ హౌ లైక్ వీ హ్యావ్ టు కీప్ ద థింగ్స్ అండ్ లైక్ నాట్ ఓన్లీ దిస్ వన్, లైక్ ఎనీథింగ్ ఎనీ వర్క్ యూ ఆర్ డూయింగ్, రైట్, వీ హ్యావ్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్, రైట్. ఇట్స్ నాట్ లైక్ డోంట్ మేక్ కమ్జీగా చేసుకోకుండా ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ అండ్ లైక్ డూ ద వర్క్. సో దట్స్ హౌ ఐమ్ లైక్ ఈవెన్ ఐ డూయింగ్ అండ్ లైక్ ఐమ్ లైక్ ఎక్స్పోజింగ్ టు దెమ్. I don't know whether they'll take it or not further, I don't know, but like somewhere or other like I can see in them like okay, especially my if I see them పిల్లల రూమ్ చూస్తే పెద్దవాడు చాలా మంచిగా పెట్టుకుంటాడు, అదే మరి చిన్నవాడికి అంత రాలేదు. మేబీ డౌన్ ది లైన్ ఇంకో ఎప్పుడైనా వస్తుందేమో. సో అలా ఐఎమ్ జస్ట్ షోయింగ్ దెమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓకే వీ హ్యావ్ టు డూ లైక్ దిస్ అనేది. అంటే ఏ విషయమైనా ఇప్పుడు ఈవెన్ భగవద్గీత కూడా నేను చెప్పాను చేస్తే బాగుంటుంది, నీకు టైం ఉంది అని చెప్పాను. వాడు ఫోర్స్గా కొద్దిగా చేశాడు. ఇప్పుడు కొడుకులతో అంటాడు నన్ను ఫోర్స్గా చేయించారు అంటున్నాడు, కానీ ఇప్పుడు కాదు, లైక్ ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకసారి సమ్వేర్ ఆయనకి యూజ్ అవుతుంది అది, అంతే కదా, ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. ఆ ఉద్దేశంతో చేయమని చెప్పాను. అదేవిధంగా ఈవెన్ ప్రతి ఫెస్టివల్కి మేము చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా అక్కడ ప్రత్యేకంగా ఇన్వాల్వ్మెంట్ చేపిస్తాను. సరే ఇప్పుడు వాళ్ళకి నాన్న అనవసరంగా ఇది ఫోర్స్గా చేపిస్తున్నాడు, ఎందుకు చేపిస్తుండో అని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ అందులో ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది కదా. సో మనం వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ ఎనీ బ్యాడ్ థింగ్స్, సో ఏదో గుడ్ థింగ్స్ చెప్తున్నాము. అండ్ ఇప్పుడు మన కల్చర్, ఇప్పుడు ఎస్పెషల్లీ మన సనాతన ధర్మాన్ని గోయింగ్ ఫార్వర్డ్ లైక్ కంటిన్యూ కిడ్స్ ఫాలో చేయాలి కదా. సో ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, బట్ డౌన్ ది లైన్ ఒక ఏజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థం అవుతుంది అండ్ దిల్ క్యారీ ఫార్వర్డ్. అన్లెస్ వీ డూ ఇట్ దే డోంట్ నో, రైట్. సో అది ఆ ఒక చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. సో అట్లీస్ట్ వాళ్ళు ఎప్పుడో ఒక దగ్గర కనెక్ట్ అవుతారు, దాన్ని ఫాలో చేస్తారని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ దెమ్, బట్ లైక్ ఐఎమ్ షోయింగ్ దెమ్ వాట్ టు డూ అండ్ how to do it. Just you're in the background, okay, you're just witnessing, you're presenting, beautiful. అందరు పిల్లల్లాగానే అంటారు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి అది అంటే, ఇక పెట్టుకోవాలి, మన సనాతన ధర్మంలో పెట్టుకోవాలి అని ఉంది కాబట్టి పెట్టుకోవాలి, మీరు పెట్టుకోవాలి. మీరు బయట ఎక్స్పోజ్ చేసుకోకండి, ఇంట్లో ఉన్నప్పుడైతే పెట్టుకోండి. ఐ నో మీకు కిడ్స్లో ఎవరైనా బుల్లింగ్ చేస్తారో ఏదో చేస్తుండొచ్చేమో, కానీ బట్ లైక్ ఇంట్లో అయితే పెట్టుకోవడానికి అభ్యంతరం ఏముంది, పెట్టుకోవాలని చెప్పి ఇంట్లో పెట్టుకోమని చెప్తాను. ఒకసారి పెట్టుకుంటారు, ఒకసారి పెట్టుకోరు, బట్ లైక్ దే డోంట్ సే లైక్ నో ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్, అట్లీస్ట్ లైక్ దే కామ్ దిస్ సైడ్ డౌన్, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ లైక్ దే. బట్ ఇంట్లో ఏ ఫెస్టివల్ పూజ అయినా కానీ ఖచ్చితంగా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి ఐ విల్ షో దెమ్ లైక్ వాట్ టు డూ, హౌ టు డూ, దట్స్ ఐఎమ్ డూయింగ్ దట్. Beautiful. So I'll come back to Appaji Darshanam, right? And then I think after that I'll ask few things, so then we'll conclude. అనుకోకుండా జరిగిన విషయం అది, నాకే అసలు అనుకోగలే, మీరు అనుకోకుండా దాని గురించి కొంచెం చెప్పండి అసలు. లైక్ దట్ వాజ్ లైక్ రియల్లీ చాలా అద్భుతమైన సిచ్యువేషన్ అది ఆ అద్భుతమైన సంఘటన అనుకోవాలో దానికి, ఐ డోంట్ నో అంటే డిస్క్రైబ్ ఎలా చేయాలి కానీ, బట్ లైక్ చాలా అద్భుతం అనిపించింది. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ అంత దగ్గరగా
నేను ఎప్పుడు అంటే ఈ గురి పౌర్ణమికి వాళ్ళకి ఆ టైంలో అందరూ క్యూలో వెళ్ళి దర్శనం చేస్తుంటారా, నాకు ఎందుకు అలా చేయాలంటే నాకు మనసు ఒప్పలేదు. ఎప్పుడు నేను ఒక్కసారి కూడా ఆ లైన్లో నిలబడి అసలు ఎప్పుడు వెళ్ళలేదు దర్శనానికి. దూరం నుంచే చూసేవాడిని, దూరం నుంచే ఉండే. ఆ రోజు నాకు ఎలా ఫీలింగ్ ఉంది అంటే, అరే ఇంతమంది ఆయన ప్రొద్దటి నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి చేస్తున్నారు, అసలు నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ హిమ్, లైక్ తిన్నారా అని అడగట్లేదు, ఏది అడగట్లేరు అంత, లైక్ హీస్ కమింగ్ లైక్ మార్నింగ్ 8 o'clock అండ్ 8 ఆ రోజైతే గురి పూర్ణిమ రోజైతే 9-13 hours ఈజ్ సిట్టింగ్ దేర్. నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ లైక్ హిజ్ వెల్నెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నాకు అనిపించేది ఎందుకు అట్లా అంత ఇది చేస్తారు, ఎప్పుడు వస్తున్నాడు కదా ఎందుకు చేస్తున్నారని నాకు అనిపించేది. అట్లా వెళ్ళలేదు. బట్ అనుకోకుండా మీ ఇంటికి రావడము, నువ్వు నన్ను ఇన్వైట్ చేయడము, అసలు ఆ సిచ్యుయేషన్ మాత్రం ఇట్ వాజ్ కంప్లీట్లీ అనుకోకుండా జరిగింది. అండ్ అది ఒక అద్భుతమైన దర్శనం అని నేను అనుకుంటున్నాను. అది దానికైతే ఐ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ టు యూ. పిలిపించుకుంటారు కానీ సో అది. బట్ అప్పటి నుంచి కూడా ఇంకా అంటే ఆయన ఇప్పుడు పాదుకలు కూడా వచ్చాయి కదా, అసలు ఆ 3 days అసలు 3 moments అయినాయి నాకు. ఫస్ట్ దర్శనం అయిందా, సో నెక్స్ట్ సెకండ్ డేనో థర్డ్ డేనో శ్రీకాంత్ గారు పిలిచి, ఐ నెవర్ ఆస్క్ హిమ్, తనను పిలిచి బాబు నువ్వు పాదుకలు తీసుకోమని చెప్పి ఆయనే పాదుకలు ఇచ్చి అప్పాజీ దగ్గర తీసుకెళ్ళి అది తొడిగిపిచ్చి నాకు ఇచ్చాడు. దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గూస్ బంప్స్ మూమెంట్ అంటారు కదా, దట్ వాజ్. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ 4th day రోజు లాస్ట్ డే అంటే అప్పాజీ ఇక్కడ లాస్ట్ డే రోజు ఇట్లా థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాం శ్రీకాంత్ దగ్గరికి. దెన్ ఆయననే లైక్ మన బుక్ చరిత్ర బుక్ తీసుకొని శ్రీకాంత్ గారు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి సైన్ చేపించి ఇచ్చాడు. సో ఆ 3 moments వాజ్ లైక్ అసలు ఇంతగా నేనైతే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను దాన్ని. అసలు ఇటువంటి అదృష్టం ఎందుకు కలిగించిండు, సమ్వేర్ లైక్ ఏదో కనెక్టివిటీ చేస్తాడు లైఫ్ ఫ్యూచర్లో, అందుకనే నన్ను అక్కడ కనెక్టివిటీ చేయించిన టెంపుల్లో అన్నట్టు అనిపించింది. సో దట్ వాజ్ లైక్ వెరీ ఐ కెన్ సే థ్యాంక్ హిమ్. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అందరి ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ నాతోని, రైట్? ఎవరు నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత అంటారు. ఈ పాత్ the whole journey that you have from what you have gone through medically and then the transformation of getting to Bhagavad Gita and then temple కానీ మీ స్వతహాగా ఎక్కడి నుంచి వచ్చాము, రైట్? అండ్ దెన్ ఆల్ దిస్ థింగ్ మనసులో ఉంది. మీ మనసులో ఎప్పుడైనా అనిపించిందా నాన్న అలా పర్సనల్గా వెళ్ళి చూడాలి అని? ఎందుకంటే ఆయన ఎలా ఉంటుందంటే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుంది. మీకు ఇప్పుడు అన్నారు లైన్లో వెళ్ళి నాకు ఎప్పుడు చూడాలని అనిపించలేదురా తల్లి, వెళ్ళలేదు, ఎందుకంటే యు గివ్ ఎ రీజన్ ఆల్సో, పాపం తనంత కలిసిపోతూ ఉన్నారని. అదే టైంలో లైక్ మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా ఎప్పుడో ఒకసారి తన దర్శనం ఇస్తారు అని? ఓ తప్పకుండా, ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ దట్ వన్. సో ఇంట్లో సాయిబాబాకి మూర్తి పెట్టుకొని పూజ చేస్తుంటాం ఎవ్రీ థర్స్డే. ఖచ్చితంగా 4 o'clock లేసి మొత్తం అరేంజ్మెంట్స్ క్లీనింగ్ అంతా నేనే చేసుకొని ఐ విల్ డూ అభిషేకం చేస్తుంటాను. సో ఐ విల్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ గురువు ఫర్ మై సాయిబాబా. అంటే ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ 10 years అనుకుంటాను. సో ఎవ్రీ టైమ్ అంటే బాబా చరిత్రలో ఒకటి ఉంది ఏంటంటే మనకు ఎప్పుడో ఒకసారి లివింగ్ గురువు ఉండాలి, లివింగ్ గురువుతో కనెక్టివిటీ ఉండాలని ఉండింది. సో అదే ఒకటి కోరుకున్నాను నేను ఎప్పుడు, నాకు లివింగ్ గురువు నువ్వే చూపించాలి అనేది. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ లైక్ ఈ మధ్యనే లైక్ నేను అనుకుంటున్నాను ఎప్పుడో ఒకసారి తనతో నాకు పాదస్పర్శ కావాలి అని అనుకొని తోరణం కూడా కట్టించాను అక్కడ గురువు కావాలని. సో ఆ విధంగా విత్ ఇన్ 1 monthలోనే అయింది. అంతకుముందు ఎవరు శరత్ గారు తెలుసు కదా క్లీనింగ్లో, హీఈస్ లైక్ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. ఆయన అడిగాను నేను, బాబు నాకు ఒక్కసారి ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తా, గట్టిగా అనుకుంటే ఏ విధంగా అవుతుందిలే అన్నాడు. విత్ ఇన్ 1 ఇది అంటే ఈ పరిచయం అయిన తర్వాత నేను చెప్పాను, శరత్కి చెప్పాను, మన ఇంటికి వచ్చిన తర్వాత కలిసారని చెప్పాను, నాకు పాదస్పర్శ దొరికింది అని చెప్పాను. అదే అనుకుంటే అవుతుంది, దాన్ని ఎప్పుడో ఒకసారి
తను తెలుసుకుంటుంటాడు మన గురించి అని చెప్పాడు. సో యా అది నేనైతే చాలా నమ్ముతాను. అది ఎందుకు అడిగానంటే బికాస్ ఐమ్ క్లోజింగ్ అండ్ విల్ ర్యాప్ అప్ అంటారు. అది నాకు ఎక్స్పీరియన్స్, నేను రిలేట్ చేస్తాను. వాట్ ఎవర్ వీఆర్ సీకింగ్ ఇట్ ఈస్ సీకింగ్ యూ. గురు కూడా మనకి తెలియకుండానే వెన్ వీఆర్ సీకింగ్ గురు విల్ ఆల్సో సీక్ యూ. మనకు తెలుసు తెలీదు కానీ ఇంటర్నల్గా వీఆర్ సీకింగ్ అని. సో ఇన్ యువర్ కేస్ ఆల్సో సేమ్ థింగ్. సో ఒక అన్నయ్య లాగా ఒక చెల్లిలాగా ఐఎమ్ వెరీ సూపర్ హ్యాపీ. మనస్ఫూర్తిగా మీరు చాలా ఆఫర్ చేస్తారు అంటే నేను అహంకారంగా అనట్లేను. యూనో అది ఏదైనా ఒక చిన్న చిన్న విషయం అని అనుకున్నా మనము, అది మీరు అంటున్నారు ఏంటంటే భగవద్గీత చేస్తే నాకు అలా కోపం తగ్గిందిరా అని. ఇన్ టర్న్ వాట్ ఎవర్ యూర్ ఆఫరింగ్, అది ఒక వదినకే కానీ ఒక ఫ్యామిలీ మెంబర్కే కానీ లేదా మన పిల్లలకే కానీ ఒక స్టేజ్ తర్వాత ఐ ఫీల్ లైక్ వీఆర్ ఆఫరింగ్ దట్ టు ఎవ్రీబడి. ఏ సిచ్యుయేషన్ మనకు వచ్చినా శాంతంగా దాన్ని చేసాం. సో యూ ఆఫర్ దట్ అట్ ద టెంపుల్, రైట్? అది ఐ ఫీల్ లైక్ we cannot put a value to that. So thank you for offering that. ఇంకా మొత్తం హోల్ ఫ్యామిలీకి ఇంత చక్కగా ఉండి ఇలాగే హ్యాపీగా ఆయనకి ఇంకా దగ్గర అవ్వి ఆయనకి ఇంకా సేవ చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు వచ్చి మాతో మాట్లాడినందుకు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ. జై గురుదత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ.